వెల్కమ్ టు వార్త. నేను దేవా. మున్సిపల్ ఎన్నికలకు ప్రచారానికి అయితే మాత్రం చాలా తెలంగాణలో హోరెత్తిస్తుందనే చెప్పాలి. అటువైపు ప్రధాన పార్టీలైనటువంటిది బీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి వారి అభ్యర్థుల మేరకైతే మాత్రం అటువైపు పార్టీ అధిష్టానం ఎవరెవరికి ఇన్ఛార్జీలు కేటాయించారో వారు అయితే మాత్రం అటువైపు మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ మాటల మధ్య అయితే మాత్రం చాలా యుద్ధం జరుగుతుందనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి జాతిపిత, ప్రస్తుత ముఖ్యమంత్రి భూతిపిత అనైతే మాత్రం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఆరోపించారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి టీపీసీసీ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమకారుడు గజ్జల కాంతం ఉన్నారు. చెప్పండి సార్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతిపిత, ప్రస్తుత ముఖ్యమంత్రి భూతిపిత అని హరీష్ రావు చెప్తున్నాడు. జాతిపిత ఎవడో మాకు తెలియదు. జాతిపిత అని ఇంకోసారి అంటే నాలుగే ఘోషిస్తాం. బాగా గుర్తుపెట్టుకో. హరీష్ రావు గాడన్నా, కేటీఆర్ అన్నటోడన్నా కూడా జాతిపిత అన్నటోడు ఆయన కుటుంబానికి జాతిపిత కావచ్చు, కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ పార్టీకి జాతిపిత కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు జాతిపిత అన్నటోడు ఎవడు లేడు. ఒకవేళ అట్లా అంటే నాలుగే ఘోషిస్తారు, తెలంగాణ ప్రజలు చెప్పందుకొని కొడతారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. ఎందుకంటే ఎవడో జాతిపిత, జాతిపిత ఎవడు? జాతిపిత అనే దానికి అర్థాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు హరీష్ రావు. జాతిపిత అన్నట్టు ఎవడు? జాతిపిత అన్నట్టు కేసీఆర్ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? 50 ఏళ్ళ క్రితము తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ఎస్టీలు, బీసీలు కూలినాలు వేసుకునే వాళ్ళను దుబాయ్ పంపిస్తారని 10,000, 5,000 ఆనాడు 50 ఏళ్ళ కిందట 10,000, 5,000 తీసుకొని మోసం చేసి 100 మందిని మోసం చేసి ఢిల్లీకి పోయి తరదాసుకున్నాడు కేసీఆర్ అంటాడు. అక్కడ పోయి తాక్కుంటూ తినుకుంటున్నాడు పొద్దున దాకా. గటుబంటోడు జాతిపిత ఎట్లయితారా చెప్పండి? జాతిపిత ఏమిటికి? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. ఆ తర్వాత టీడీపీ, తెలుగుదేశం పార్టీకి వేయడు. తెలుగుదేశం పార్టీ అనేదే కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది. తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి రానందుకు ఆలోచన చేసి ఒక 10 మంది దొరబాబులు కూర్చొని ఎట్లా ఇద్దాం, రాజకీయ పార్టీ పెడదాం తెలంగాణలో అని చెప్పి సమాలోచనలు చేసి పార్టీ పెట్టుకున్నారు. ఒకవేళ పార్టీ పెడితే తెలంగాణలో ఎస్టీలు, బీసీలు మన సామాజిక వర్గాన్ని వెలుమను దగ్గర రానియారని చెప్పి, ఇట్లా కాదు తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణ పేరు మీదనే పార్టీ పేరు పెట్టాలని చెప్పి ఆలోచన చేసి దానికి టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను కాజేసి ఓన్ చేసుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని నడిపించుకున్నాడు కేసీఆర్ అంటాడు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఇది కేసీఆర్ చరిత్ర. కేసీఆర్ 2004 నుంచి 2014 దాకా ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జాతిపిత ఎత్తాడా? తెలంగాణ కోసం ఏం త్యాగం చేసిన జాతిపిత ఎత్తాడు? 2004లో 2,000 కోట్ల పార్టీ పెట్టుకున్నాడు. 2001లో పార్టీ పెట్టుకొని ఆ పార్టీలో 100 మందిని ఎస్టీలను, బీసీ నాయకులను చేర్చుకొని వాళ్ళను మోసం చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళని బయటికి పంపించాడు కేసీఆర్. ఇది వాస్తవం కాదా? 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మంత్రి పదవులు తీసుకున్నాడు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి పదవులు తీసుకున్నాడు. 2004లోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మరి టీఆర్ఎస్కు సంబంధించిన హరీష్ రావు ఇంకా మంత్రులు ఉన్నారు. ఇది వాస్తవం కాదా? 2009లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నాడు. మరి మీరు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయకుంటున్నారు తెలంగాణ కోసం? తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుంటా ప్రతి ఎన్నికల్లో పోటీ చేసుకుంటూనే వచ్చేది కదా. కేంద్ర మంత్రిగా కేసీఆర్ అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా మంత్రి పదవి తీసుకున్నాడు. త్యాగం ఎక్కడ చేసి వాడు జాతిపిత ఎత్తాడా? ఎట్లా జాతిపిత ఎత్తాడు మీనింగ్ చెప్పండి.
జాతిపిత అనే దానికి అర్థం చెప్పండి. మరి ఈలో విజయశాంతిని నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఏరుమని చెప్పి ఆమె పార్టీని విలీనం చేసుకొని ఆమెను మోసం చేసి దగ చేసి ఆమె రాజకీయ భవిష్యత్తును నాశనం చేసి బయటకు పంపించాడు. ఇది వాస్తవం కాదా? వాడు జాతిపిత అవుతాడా? ఆల్రెడీ నరేంద్ర బీజేపీలో ఉన్నటువంటి పెద్ద గొప్ప నాయకుడు, అతన్ని టీఆర్ఎస్ పార్టీలో ఏర్చుకొని అతని రాజకీయ భవిష్యత్తు నాశనం చేసి బయటకు పంపించాడు. ఈయన జాతిపిత? అట్లా వందల మందిని టీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవడం కోసం వందల మందిని ఉపయోగించుకొని వందల మంది జీవితాలు నాశనం చేసి బయటకు పంపించిన చరిత్ర కేసీఆర్ది. ఇదా జాతిపిత? జాతిపిత అంటే ఏంటిది? ఇయాలో తెలంగాణ కోసం ఏమైనా త్యాగం చేసిండా? కేసీఆర్ కుటుంబంలోనే తెచ్చిండా? కేటీఆర్ కుటుంబంలో తెచ్చిండా? హరీష్ రావు కుటుంబంలోనే తెచ్చిండా? లేకుంటే ఈ కేసీఆర్ ఏమన్నా జైలుకు పోయిండా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఏమన్నా జైలుకు పోయినరా? ఏమన్నా లాఠీ దెబ్బలు తిన్నారా? ఎట్లా జాతిపిత ఎత్తారా మీరు? కేసీఆర్ ఎట్లా జాతిపిత ఎత్తాడు? లాఠీ దెబ్బలు తిన్నాడా? ధర్నా చేశాడా? రస్తారోకాలు చేశాడా కేసీఆర్? జైలుకు పోయిండా కేసీఆర్? దొంగ దీక్ష చేసిండు. దీక్ష బట్టి అదే రోజు ఇడ్లీ వడ తిని జ్యూసులు తాగి గ్లూకోజులు పెట్టించుకున్నాడు. వాడెట్లా దీక్ష అవుతుందిరా? ఈ దొంగ దీక్ష పట్టినోడు కూడా తెలంగాణ జాతిపిత అవుతాడా? జాతిపిత అంటే ఏంటి? ఈ కుటుంబ సారా తాగినోడు కూడా జాతిపిత అవుతాడా కేసీఆర్? ఎట్లా జాతిపిత అవుతాడు? నాకు అర్థం కాలే. జాతిపిత అంటే మీనింగ్ ఏంటి? తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసినటువంటి వాడు జాతిపిత అవుతాడా? 2009 నుంచి వెళ్ళి 2014 దాకా పార్లమెంట్కే పోలేదు ఈయన. తెలంగాణ గురించి మాట్లాడడం లేదు. హైకమాండ్ కూడా సోనియా గాంధీ అమ్మ, ఆ రోజు యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ అమ్మ కానీ ప్రధానమంత్రి గారు కూడా కానీ 2009 నుంచి 14 దాకా కేసీఆర్ పట్టించుకోలేదు, పిలవలేదు. ఈయన పార్లమెంటుకు కూడా పోలేదు, ఎంపీగా ఉండి మాట్లాడలేదు పార్లమెంట్లో పోయి. ఎట్లా జాతిపిత అవుతాడు? ఏమిటికి జాతిపిత అవుతాడు? జాతిపిత అంటే దేన్ని అంటారు? ఇయలో కొండ లక్ష్మణ్ బాపూజీ 1969లో మంత్రి పదవికి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే నేను పదవి చేపడతా, అప్పటిదాకా నాకు పదవులు వద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం 1969 నుంచి 2014 దాకా కొట్లాడిండు కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన నానాలే. అదేవిధంగా జయశంకర్ గారు ఆయన జీవిత కాలం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అనే లక్ష్యంతో ఉద్యమం చేసిండు. ఆయన రూపకర్త జయశంకర్ నానాలి. అలాంటి వ్యక్తులను పక్కబెట్టి జాతిపిత అంటే ఎట్లా జాతిపిత అవుతాడు? 2014లో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకాల మీద ఉక్కుపాదం మోపిండు. తెలంగాణ ఉద్యమకాలను మీద ఉక్కుపాదం మోపి తెలంగాణ ఉద్యమకాల మీద కేసులు పెట్టి జైలుకు పంపించిండు. కోదండరాము గారిని జైలుకు పంపించిండు. తలుపులు వలుగొట్టి అరెస్ట్ చేయించిండు ఒక తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారిని ఒక ఉద్యమకారుడు, అతని మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు. తెలంగాణ ఉద్యమకాలను అణిసివేశాడు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోలేదు. అలాంటోడు తెలంగాణ జాతిపిత అవుతాడా? అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 3 లక్షల కోట్లు దోసుకున్నాడు. 8 లక్షల కోట్లు అప్పు చేశాడు తెలంగాణకు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినామీ పేర్ల మీద చేసుకున్నాడు. వీడు ఆ జాతిపిత? అంటే తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ అంటున్నారు. ఎవడన్నాడు? అన్నోన్ని చెప్పందుకుని కొట్టాలని చెప్తున్నా. వాడేవాడయా? వాని టీఆర్ఎస్ పార్టీకి జాతిపిత కావచ్చు, వాని ఇంటికి జాతిపిత. తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ ప్రజలకే ముట్టల కేసీఆర్. వాడేవాడే జాతిపిత? జాతిపితని ఎవరిని అంటారు? జాతిపిత అనే అర్థాన్ని అవమానపరిచినట్టు. లుచ్చానా కొడుకులారా, ఇంకోసారి జాతిపితని మాట్లాడకండి. ఇవాళ దేశానికి జాతిపిత గాంధీ. ఆయన నానాలి గాంధీ గారిని. దేశం కోసం త్యాగం చేశాడు. ఆయనకు ఆస్తులు లేవు, ఇండ్లు లేవు, ఏమీ లేవు. తెలంగాణ దేశం కోసమే త్యాగం చేశాడు, ప్రాణత్యాగం చేసినాడు.
ఆయన జాతిపిత ఈ దేశానికి ఎవరైనా జాతిపిత ఉన్నారు అంటే గాంధీ గారు ఒకరే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటువైపు ఉద్యమకారులకైతే మాత్రం సరైన న్యాయం జరగట్లేదని ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మీరు చెప్తున్నట్టు మీరు ఒక ఉద్యమకారుడు, మీరు ఒక ఎమ్మెల్సీ కాదు, కార్పొరేటర్ కాదు, చైర్మన్ కాదు, ఏమీ ఇవ్వకుండా ఉంటుందంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందంటారా? మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుంటారు. మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు సరైన టైంలో సరైన న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం చేయడానికి ఆలోచన చేస్తున్నారు. అది మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో అటువైపు వచ్చే రిజల్ట్ని బట్టే 2028లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కంపల్సరీ కూడా అటువైపు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్కి వ్యతిరేకత ఉందని అయితే మాత్రం కేటీఆర్ చెప్తున్నాడు. ఎవడా చెప్పింది? ఎమ్మెల్యే ఎలక్షన్ 2023లో బీఆర్ఎస్ పార్టీని పాతరేసిండ్రు తెలంగాణ ప్రజలు. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదు, ఒక ఎంపీ కూడా గెలవలేదు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలు అసలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయినారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకు నిలబెట్టం లేదు, ఓడిపోతామని, తెలంగాణ ప్రజలు ఓడగొడతారని. అదేవిధంగా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయి, తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కూడా గుణపాఠం చెప్పారు. బీఆర్ఎస్ను ఓడగొట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. తెలంగాణ మొత్తం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారు తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయినరు. మరో టీడీపీ అవుతుంది, ఇక్కడ మరో టీడీపీ కాబోతుంది, తెలుగుదేశం పార్టీ కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆ ఎఫెక్ట్ ఏమైనా కాంగ్రెస్ పార్టీపై పడుతుందంట? ఎక్కడికి, ఎవరికి? బీజేపీ తరపున ఎవరు వచ్చినా తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఇంకోరు వచ్చినా ఇక్కడ తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. అది ఇక్కడ ప్రజలకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీకే మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజలు పూర్తి మద్దతు ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులు కూడా మద్దతు ఉంటుంది. అందరూ కూడా తెలంగాణ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 12వ తారీఖున ఉద్యమకారుల సభ పెట్టబోతుంది. ఎట్లా చూడొచ్చు? కావచ్చు, పెడుతుంది కావచ్చు. ఆమె కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసింది కదా, ఆమె పెడుతుంది కావచ్చు, పెట్టుకుంటుంది. దాంట్లో నాకు అలాంటిది ఏమి ఆ విషయం మీద నేను ఒక ఉద్యమకారునిగా నిజమైన ఉద్యమకారులందరితోని మార్చి 1వ వారంలో పెట్టబోతున్నా. ఆమె జాగృతిలో పనిచేసిన వాళ్ళను, టీఆర్ఎస్లో పనిచేసినటువంటి వాళ్ళంతా ఉద్యమకారులు కోఆర్డినేషన్ చేసి వాళ్ళందరితో మీటింగ్ పెడుతుంది కావచ్చు, పెట్టుకుంటుంది. కానీ అసలైన ఉద్యమకారులు, తెలంగాణ కోసం త్యాగం చేసిన ఉద్యమకారులు, తెలంగాణ కోసం కష్టపడ్డ ఉద్యమకారులందరితో మొత్తం మార్చి 1వ వారంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులను ఏకం చేసి పెద్ద ఎత్తున సదస్సు పెట్టబోతున్నా మార్చి 1వ వారంలో. అప్పుడు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. చూశారు కదా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక దాదాపు 85% సీట్లు అయితే మాత్రం గెలవబోతుందని అయితే మాత్రం టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జలకాంత్ అని చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్ దేవ వార్త, హైదరాబాద్.